మూడు ముళ్ళు 7 అడుగులు హోమాగ్ని చుట్టూ తిరగడం, అలాగే అరుంధతి నక్షత్రాన్ని చూపించడం. 5 గుప్పెట్లతో మాత్రం బియ్యం ఒక తెల్లని బట్టలో వేసి పెళ్ళిలో ఏ గొడవలు రాకుండా, ఏ విఘ్నాలు జరగకుండా. తర్వాత 7 అడుగుల్లో మాత్రం జీవితంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం ఫస్ట్ ఆ దూరదృష్టి, ఆ టైంలో ఆ చూపు కానివ్వండి. వెల్కమ్ టు ధాత్రి. ఈరోజు మనతో ఉన్నారు ద గ్రేట్ అండ్ డైనమిక్ వనజారావు గారు. మేడం, వెల్కమ్ టు ధాత్రి. భారతదేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం మన వివాహానికి చాలా ప్రత్యేకత ఉంది. 3 ముళ్ళు 7 అడుగులు హోమాగ్ని చుట్టూ తిరగడం, అలాగే అరుంధతి నక్షత్రాన్ని చూపించడం, ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి కదా. అసలు వీటి విశిష్టత ఏంటి? మెయిన్ పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు మాత్రం వినాయకుడికి, విఘ్నేశ్వరుడికి ఏ విఘ్నాలు కలగకుండా 5 గుప్పెట్లతో మాత్రం బియ్యం ఒక తెల్లని బట్టలో వేసి దానిలో పసుపు కుంకుమ వేసేసి గట్టిగా మూట కట్టేసేసి వినాయకుడి దగ్గర పెట్టేస్తారు. ముడుపు అన్నమాట, దాన్ని ముడుపు అంటారు. ఎందుకంటే పెళ్ళిలో ఏ గొడవలు రాకుండా, ఏ విఘ్నాలు జరగకుండా. ఎవరో కొంతమంది గొడవ చేద్దామనే ఉద్దేశంతోనే కూడా వస్తారు, కొంచెం యాంటీగా ఉండే చుట్టాలు. అలాంటివి కూడా రాకుండా సమస్య పోవాలని వినాయకుడికి ఫస్ట్ పెట్టుకుంటాం, విఘ్నం కదా జరగకుండా. నెక్స్ట్ ఏంటంటే ఈ పసుపు దంచేటప్పుడు ఫస్ట్ అమ్మవారిని త్రిమూర్తులు వాళ్ళని మాత్రం ఆహ్వానించి అమ్మవార్లకు మాత్రం వాళ్ళు ఇలా పిండితో ఇలా పసుపు ముద్దతో చేసుకొని అమ్మవారికి పూజిస్తారు. మూడు ముళ్ళు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం 3 ముళ్ళల్లో వచ్చి ప్రతి ముడిలో కూడా అదే అంటారు, 3 దేవతలు ఆ రోజు ఆశీర్వదిస్తానికి వస్తారు అనేసి అంటారు. ప్రతి మంగళసూత్ర ధారణప్పుడు ప్రతి ముడిలో కూడా ఒక బంధము, బాంధవ్యము అనే కాకుండా ప్రతిదీ కూడా అన్యోన్యత అనేది, దాంతోపాటు ఒక సమయ స్ఫూర్తి అనేది ఆ 3 ముళ్ళల్లోనూ దాగుంది. తర్వాత 7 అడుగుల్లో మాత్రం జీవితంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనం అంతా కలిసే పంచుకోవాలి, కలిసే మనం అడుగులు వేయాలి, ఎప్పుడు మనం విడిపోకూడదు అనేది ఆ 7 అడుగుల ప్రత్యేకత. ఒక్కొక్క అడుగుకి మాత్రం ఒకళ్ళు చాలా చక్కగా విశ్లేషించున్నారు. అది అగ్నిహోత్రుడు సాక్షిగా తిరిగినప్పుడు దానికే కట్టుబట్టి ఉండాలి, కానీ అదేదో తూతుభద్రంగా తిరిగేస్తున్నారే కానీ. తర్వాత అరుంధతి నక్షత్రం అంటే ఇప్పుడు వశిష్ఠుడు చాలా అందగాడు. అతను బ్రహ్మదేవుడిని అడుగుతాడు, నాకు ఒక అందమైన అమ్మాయిని చూపించండి అనేసి. అందమైన అమ్మాయిని చూపించమంటే ఆ బ్రహ్మదేవుడు ఒక ఎంతో ఓర్పుతో నేర్పుతో ఒక అందాల బొమ్మను చేశాడు. ఆమెని అరుంధతి అనేసి చూపిస్తారు, వశిష్ఠుడు చేసుకుంటారు. కానీ ఆమె ఎంత అన్యోన్యం అంటే ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు కలిసిమెలిసే జీవించేవాళ్ళు. అంత పతివ్రత శిరోమణి. ఆయన అడవికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన తినకపోయినప్పుడు కూడా ఈమె కూడా తినేది కాదు. అలాంటి పతివ్రత శిరోమణి. అందువల్ల సప్త ఋషుల్లో ఆయన కూడా ఆయన పక్కనే మాత్రం ఆమె ఎప్పుడు ఉంటుంది. అందువల్ల అదో అరుంధతి నక్షత్రం సప్త ఋషులు చూపిస్తే ఆ వశిష్ఠుడి పక్కనే ఆమె ఉంటుంది. మిణుకుమంటూ ఒక చిన్న నక్షత్రాన్ని మనం కూడా చూడొచ్చు రోజు. ఆ నక్షత్రంలో ఎందుకంటే ఫస్ట్ ఆ దూరదృష్టి, ఆ టైంలో ఆ చూపు కానివ్వండి, అది అంత కళ్ళకు మంచిదట. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు. అందువల్ల అమ్మాయి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పాటు మిగతా వాళ్ళు కూడా వెళ్తారు చూడాలని, చూస్తారు కూడా. అది అంత మంచిదంట ఆవిడని చూస్తే. అలా జరుగుతుంది. అరుంధతి నక్షత్రం ప్రత్యేకత అదే అన్నమాట. ప్రతిది కూడా ఒక ఒద్దిక, పొందిక, మెయిన్లీ సమయస్ఫూర్తి అది ఉండేటప్పటికి ఏ జీవితం కూడా అన్యోన్యంగానే సాఫీగానే సాగుతుంది. అంతేకాని నువ్వు ఎడ్డేమంటే నేను తెడ్డామనేసే రకాలు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచంలో. ఒకప్పుడు ఇప్పుడు అట్లా చూసుకునే వాళ్ళం కాదు, ఇప్పుడు చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఏది అరుంధతి చూసినా, ఏ 7 ముళ్ళు, ఏ 3 ముళ్ళు 7 అడుగులు నడిచినా అన్నీ శూన్యమే తప్ప దానిలో ఒక పవిత్రత అనేది మనకు కనపడటం లేదు. ఇప్పుడు దీనిలో వచ్చి సమాజం ఈ స్పీడ్ యుగంలో ఇలాగే ఉంటుందని అనుకోవాలను, లేదా దాని అర్థం పరమార్థం ఎవరికి తెలియలేదేమో అనుకోవాలో అర్థం కావట్లేదు. అంటే ఇంత గొప్ప పెళ్ళి ఇప్పుడు అంటే
అలాగూ వీక్ అయిపోతా ఉంది. అంటే అన్ని వ్యవస్థలు ఏ విధంగా అయితే వీక్ అయిపోతున్నాయో పెళ్లి కూడా వీక్ అయిపోతుంది. అలా అయిపోయి ఇప్పుడు ఒకప్పుడు రెండో పెళ్ళి అంటే రెండో పెళ్ళి వాడా ఓఎమ్మో అని అట్లా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇప్పుడు 2 అయిపోయింది, 3 అయిపోయింది, ఇక నంబర్ పెరిగిపోతా ఉంది. వాడు కాదు, అమ్మాయిలు కూడా అలాగే అదే ఇద్దరు. అదే యాక్చువల్గా అసలు అంటే ఏమన్నా శాస్త్రంలో ఇన్నే పెళ్లిళ్ళు చేసుకోవాలి లేకపోతే ఒక పెళ్లి చేసుకోవాలని ఏమన్నా చెప్తుందా శాస్త్రం ఏమన్నా? ఒక ఇంటికి ముఖద్వారం ఒకటి ఉంటే అందం, ఒక మనసుకు ఒక మనిషి అని అనుకుంటే స్వర్గం అని. నిజంగా ఆ స్వర్గం అనేది నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి అనేసి అనుకోవాలి. కానీ నా ఇల్లులు, నా వాకిళ్ళు, నా భార్యలు, నా పిల్ల ఇవన్నీ అనుకోవడం అనేది ఎంత చీదరింపు ఆలోచించండి. అందువల్ల ఏదైనా కూడా తన మనసుకు ఒకే భార్య అనేది ఉండాలి. ఇప్పుడు శ్రీరామచంద్రుడిని పెళ్లిలో కూడా ఆయన ఫోటో పెట్టి ఎందుకు పూజిస్తాం, ఎందుకు కొలుస్తాం? శ్రీరామచంద్రుడిని శ్రీకృష్ణుడిని కలవచ్చు కదా, మనం కొలవలేం కదా, శ్రీరాముడినే పూజిస్తాం. అందువల్ల ఎందుకు ఆయన ఏకపత్ని వ్రతుడని ఆయన ఆదర్శంగా తీసుకుంటుంటాం. ఎప్పటికి కానీ ఒక భార్య అనేది అందం చందం, అంతేగాని ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నావా అనేసి వాడికి కిరీటం పెట్టడం ఏం కాదు. వాడికి అనేది మనశ్శాంతి అనేది పూర్తిగా లోపించిపోయి ఉంటుంది. వాడి క్షోభ అనేది భగవంతుడికే తెలుసు అన్ని పెళ్లిళ్ళు చేసుకున్న వాడికి. ఎందుకంటే ఎక్కడా వాడు సాటిస్ఫై చేయలేడు కాబట్టి. అందువల్ల ఉన్నంతలో తృప్తిగా ఉండడమే, ఉన్న ముద్దరు కూడా హ్యాపీగా తినడమే, దానిలో ఉన్న ఆనందం ఆస్వాదం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కీప్ వాచింగ్ ధాత్రి టీవీ.